నమస్తే, నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ సఫల ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ డైరెక్టర్ పైడి ఎల్లారెడ్డి గారు మనతోటి ఉన్నారు. మరి ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. జై శ్రీరామ్. నమస్కారం క్రాంతి. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. బిజినెస్ బాగుందా? అంత బ్రహ్మాండంగా నడుస్తుంది. సార్, ఆల్ ఆఫ్ సడన్గా మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే మీరు ఏం చెప్తారు? ఆల్ ఆఫ్ సడన్గా అనుకోవట్లేదు. అంటే నేను చాలా సంవత్సరాల నుంచి సర్వీస్, అంటే జపాన్లో ఉన్నాను. 20 సంవత్సరాలు పైబడి ఆ తర్వాత ఇండియాకి వచ్చేసి నాకు జపాన్లో పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్ అవన్నీ ఉన్నా కానీ, కంపెనీస్ ఉన్నా కానీ, మన ప్రాంతం మాతృభూమికి సేవ చేద్దామనే ఉద్దేశమే చాలా సంవత్సరాల కింద వచ్చేసి 15-20 సంవత్సరాల నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా అంటే మంచినీటి సౌకర్యం విలేజ్లకు, కొన్ని టెంపుల్స్, ఇలాంటి స్కూల్స్కు ఇలాంటి చేస్తున్నాను. మా ఏరియా ముఖ్యంగా కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రాంతంలో ప్రజలందరికీ ఇదంతా సుపరిచితం, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలకు రావాలని బలమైన ప్రజల నుంచి, మిత్రుల నుంచి చాలా ఉండేది. కాకపోతే నేను అంటే ఏదైనా పూర్తిగా అనుభవం గడించిన తర్వాత, అక్కడ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకున్న తర్వాత రాజకీయాలకు వస్తే బాగుంటుంది అని రావాలా రాదని ఒక డైలమా ఉండే. బట్ ఒక నిర్ణయం చేసుకున్నాం. ఒక వయసు ప్రకారం నాకున్న అనుభవం అపారమైన ఇదంతా ఉపయోగించుకుని నేను చేద్దామనే ఉద్దేశం ఇప్పుడు రావాలని నిర్ణయించుకున్నాను క్రాంతి. ఓకే సార్, మంచి నిర్ణయం. అండ్ అంటే మీకు సంబంధించిన వాళ్ళు నాకు ఈ పేపర్ ఒకటి ఇచ్చారు. దీంట్లో మీరు కంటెస్ట్ చేయాలనుకుంటున్నటువంటి కాన్సెన్ట్రీ జైరాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇవి రాసిచ్చారు కదా. మీరు ఇటువంటి సమస్యలు, ఆ సమస్యలు ఏంది, అవి మీరు ఎంతవరకు నెరవేరుస్తారు అన్నది నేను తర్వాత అడుగుతా. సార్, అసలు మీరు ఎలా గ్రో అప్ అయ్యారు? ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా ఎలా ఎదిగిరు? మీకు ఆ ఇండస్ట్రియలిస్ట్గా ఎదగడానికి ఎటువంటి అవకాశాలు తోడ్పడ్డాయి అని అంటే మీరు ఏం చెప్తారు? అవకాశాలు తోడ్పడ్డ వల్ల అవకాశాలు నాకు నేను కుదుర్చుకున్నాను. ముఖ్యంగా మాది కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేవాయపల్లి గ్రామము. చిన్న విలేజ్. మా మదరు, మా అంత ఫ్యామిలీ అంతా అగ్రికల్చర్ బేస్డ్. మా మదర్ చాలా కష్టపడి, మేము 5 బ్రదర్స్, ఒక సిస్టరు, వాళ్ళందరినీ పెంచింది. మా మదరే నాకు ఇప్పటికీ ఇన్స్పిరేషను. ఆమె చేసిన కష్టం అది చూస్తే నేను అనుకునేవాడిని, ఆమె కష్టపడుతున్న దాంట్లో కనీసం ఒక 10% కష్టపడగలిగితే మనం ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదగచ్చు అనే ఒక బలమైన ఒక మనసు తట్టిన తర్వాత ఇక చదువులో ఆగలేదు. అయితే మొదట్లో స్కూల్కి వెళ్ళడం అనేది తల్లిదండ్రుల బాధకి వెళ్ళాం. 10th వరకు ఎందుకు చదువుతున్నామో మనకే తెలియదు. బట్ ఒకసారి చదవాలని నిర్ణయించిన తర్వాత వెనకకి తిరిగి చూడలేదు. సో నా ప్రతి అవకాశం నేనే ఎదుర్కొన్నాను. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఊర్లో అంటే నీళ్ళు, అంటే అగ్రికల్చర్కి వాటర్ చాలా తక్కువ, అంత డ్రై ఏరియా. సో ల్యాండ్స్ ఉన్నా ఏం వచ్చేది కాదు. నేను పోయిన 30 సంవత్సరాల నుంచి మా ఊర్లో నుంచి ఇప్పటికీ ఒక్క నయా పైసా కూడా వినియోగించుకోలేదు. నాకు నేనే బిల్డప్ చేసుకొని తిరిగి నా మాతృభూమికి ఇస్తున్నాను తప్ప నా కొరకు ఏది అక్కడి నుంచి వచ్చింది వినియోగించుకోలే. నాది నేనే బిల్డప్ చేసుకున్నాను. రైట్, ఓకే. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా గమనిస్తే మీరు అంటే పుట్టడమే ఒక వ్యవసాయ కుటుంబం, అంటే చిన్న మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఇంత పెద్ద స్థాయికి, అంటే మీ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, మీరు పెరిగిన విధానంలో చిన్న ఉన్నప్పుడు చూసినటువంటి వ్యక్తులు కావచ్చు, హర్షించదగ్గ విషయం ఇది. సో మీరు ఎట్లా ఎదిగిరు? డూ ఆర్ డై సిచ్యువేషన్. ఒకసారి విలేజ్ చూసాము, ఏముంది వ్యవసాయము, అట్లా కష్టపడుతున్నాం. మా మదర్ కష్టపడడం చూసాము, ఊర్లో అందరూ కష్టపడడం చూసాము, నా మిత్రులందరూ కష్టపడడం చూసినాము. మనం కూడా కష్టపడాలంటే అక్కడ ఉండడం ఓకే. బట్ అంటే కష్టపడే ఆ దశలో అప్పుడు కొంచెం కష్టపడి చదువులో ఫోకస్ చేయగలిగితే ప్రపంచంలో చాలా అవకాశాలు ఉన్నాయన్న సంగతి నేను ఒకసారి కామారెడ్డి చుట్టుపక్కల ఉన్నంత వరకు ఆ ప్రాంతమే తప్ప బయట ప్రపంచం తెలియదు. ఒకసారి బహుశా నాకు ఇంటర్మీడియట్ అనుకుంటాను, మొదటిసారి హైదరాబాద్ వచ్చిన తర్వాత, హైదరాబాద్ చూసిన తర్వాత ఉంటే ఇక్కడే ఉండాలి, సౌత్ యూనివర్సిటీ చదవాలనే కోరిక వచ్చిన తర్వాత ఇక తిరిగి చూడలేదే. అంటే మనకు దేవుడిచ్చిన అవకాశం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, తల్లిదండ్రుల ప్రోద్బలం కావచ్చు, నాకు అవకాశం దొరికింది. బలంగా చదివినాము. నాతో చాలామంది ఐఏఎస్ అయినారు, చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఇండస్ట్రియలిస్టులు అయినారు. సో వాళ్ళలో నేను కొన్ని బాగా ఎదిగాను. జపాన్ వరకు పోయినాము. జపాన్లో యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలో పనిచేసినాను. అట్లాగే టొయోటా కంపెనీలో పనిచేసాను. టొయోటా కంపెనీ తర్వాత ఇండియాలో పనిచేశాను. నేను అవకాశాలు వచ్చింది, నాది నేను బిల్డప్ చేసుకున్నాను. ఒకటి ఏంటంటే ఆరోగ్యం ఒకటి సహకరించింది, తల్లిదండ్రుల ప్రోద్బలం ఒకటి ఉంది. సో బలంగా చదవాలన్నా చదివిన వానికి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. సో యంగ్ రీజియన్లో ప్రాబ్లం ఏంటంటే బయట ప్రపంచం ముందు ఒకసారి తెలుసుకోవాలి ఏం అవకాశాలు లేవు. సో అట్లా యంగ్ జనరేషన్ కూడా ఈ మధ్య, అంటే మేమున్న రోజుల్లో ఉద్యోగం రావడం అంటే టీచర్ ఉద్యోగంకే చాలా కష్టపడేవాళ్ళు.
బట్ ఇప్పుడు చాలా గ్రోత్ అయింది కాబట్టి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు ఉన్నాయి. కష్టపడడం ఒకటే దానికి మార్గం. ఓకే సార్. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలనుకున్నటోళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మేము గూడా ఎల్లారెడ్డిలాగా కావాలి అని అనుకుంటారు కదా! వాళ్ళకేం చెప్తారు మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా? ఏమీ లేదు. ఇప్పుడు ఆ చిన్న చిన్న ప్రతి ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి పుట్టుకతోని తల్లిదండ్రులు ఏదో రాజకీయాలు ఇన్వాల్వ్ అయినరు, పక్కనతోని కొట్లాడి ఇలాంటివన్నీ మానేసేసి బయట ప్రపంచం విశాలమైనది తెలుసుకుని బయటకు వచ్చి ఒకసారి దానికి అఫ్కోర్స్ వీళ్ళే వాళ్ళు నిర్ణయించుకోరు. దానికి తల్లిదండ్రులు ఆహ్, ఆహ్, దానికి స్కూలు టీచర్స్ వాళ్ళు ప్రోద్బలం ఇచ్చేసి ఒకసారి వాళ్ళను బయట ప్రపంచం ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేసి అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి బయట ప్రపంచంలో ఎంతో. అందుకొరకు ఏం లేదు. మొదట్లో కొద్దిగా బ్యాలెన్స్ చేసుకొని పిల్లలు వాళ్ళకి తల్లిదండ్రులు టీచర్స్ కూడా ప్రోద్బలం ఇస్తే బయట ప్రపంచంకి వస్తే అవకాశం ఉంది కాబట్టి ఏం లేదు. కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా దిర్ ఇస్ ఇంకో సక్సెస్ అనే పదం ఇంకోటి లేదు, కష్టం తప్ప. కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎల్లారెడ్డిలాగా కావచ్చు. బ్రహ్మాండంగా అవుతాం. నాకంటే కూడా గొప్పగా కావచ్చు. రైట్ సార్. ఎల్లారెడ్డి గారు ఇండస్ట్రియల్ పరంగా, వ్యాపారవేత్తగా చాలా సక్సెస్ అయ్యారు. గొప్ప పేరు తెచ్చుకున్నారు. గొప్ప స్థాయికి ఉన్నారు కదా! రాజకీయాలకు రావడం వల్ల ఆ పేరేమన్నా ఖరాబయ్యే అవకాశాలు ఉంటాయా? అదే కూడా ఒకటి నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ఆలోచించాను. ఒకసారి మనకు దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. డబ్బుల గురించి అవసరం లేదు, అధికారం అంతకంటే అవసరం లేదు. ఒక సేవాభావం అనేది తల్లిదండ్రులు చూసి నేర్చుకున్నాము. సో చేద్దామని వచ్చింది. బట్ చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలకు రావాలని అడుగుతుంటే ఒక్కోసారి కొన్ని ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉందన్నమాట. అంటే రాజకీయాలంటే ఏం, ఏదో అధికారము డబ్బు కొరకు అనేది రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు. అది రాజకీయం అనేది సేవ అనే భావం ఇవన్నీ ఓట్లేసిన ప్రజలు కూడా మర్చిపోయారు. కాబట్టి కొంచెం ఒక దశలో ఉండే, బట్ ఏదో దశలో ఎవరో చదువుకున్న వాళ్ళందరూ అట్లా వెనుకకుండేసి దేశం ఇట్లా వదిలిపెడితే లాభం లేదు. ఎవరెవరు కొంత ముందుకు రావాలనే ఉద్దేశం మీద కొంచెం నేను దీనికి ఒక త్యాగం చేయడం అని అనుకుని చెప్పొచ్చు. ఎందుకంటే డబ్బులు అవసరం లేదు, నాకున్న డబ్బులే ఖర్చు పెట్టాలి. సో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే త్యాగం చేసి ముందుకు వచ్చేసి ప్రజలకు రాజకీయం అంటే అది సంపాదన డబ్బే కాదయా, రాజకీయం అంటే సేవ అనేది చూపిద్దామని ఒక ప్రయత్నం చేద్దామని ప్రయత్నంలో వస్తున్నాను తప్ప నా ప్రయత్నంలో ఏ మార్పు ఉండదు. ఈ ఆలోచన శక్తి కంటిన్యూ అవుతుంది. తప్పకుండా సేవ అనే దృక్పథం ముందుకు తీసుకుపోతాను. పేరు ఖరాబ్ కాకుండా వీలైనంత వరకు తప్పకుండా ప్రూవ్ చేస్తారని నమ్మకం ఉంది. రైట్ సార్. అంటే మీరు చెప్పే విధానం చూస్తే పైడి ఎల్లారెడ్డి గారు ఖచ్చితంగా రాజకీయాలలో పెను మార్పులు తీసుకురాబోతున్నారు. అంతేనా? రాజకీయాలు అంటే అట్లీస్ట్ నన్ను చూసి నేర్చుకుంటారు కాబట్టి అట్లీస్ట్ దేశమంతా కాకపోయినా నేనున్న ప్రాంతంలో మాత్రం ఓహో రాజకీయం ఇట్లా కూడా ఉంటుందా, ఇట్లా కూడా తప్పకుండా చూపిస్తారా మీరు? తప్పకుండా 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 ఎట్టి చూపిస్తాను. పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో పీపుల్ అదే రికార్డ్ అవుతుంది వీడియో మీరు చెప్పేది, మీరు మాటిస్తున్నారు ప్రజలు. నేను వచ్చింది దాని కొరకు కదా, దానికి ఇక సెకండ్ థాట్ లేదు. నేను నిర్ణయం చేసింది ఇప్పటివరకు వెనక్కి చూడలేదు. ఒక నిర్ణయం చేసిన దానికి పట్టు వినలేదు. కాబట్టి ఈ నిర్ణయమే చేసి చూపించాల్సిందే. రైట్. మాకు తెలిసినటువంటి విషయము అండ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నటువంటి స్పెషల్ రీజన్ ఏంటి అంటే పైడి ఎల్లారెడ్డి గారు జైరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేద్దామని నిశ్చయించుకున్నారు. ఆమె కరెక్ట్? అంటే పోటీ చేద్దామని నిశ్చయించుకుని అప్లికేషన్ పెట్టడం జరిగింది. పరిశీలనలో ఉంది. తప్పకుండా బహుశా పార్టీ కూడా కన్సిడర్ చేస్తుంది. దాని టికెట్ వస్తుంది, గెలుస్తాము, సేవ చేస్తామని నమ్మకం ఉంది. కానీ పైడి ఎల్లారెడ్డి గారు రాజకీయంగా రావాలనుకున్న మాట బాగానే ఉంది, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్గా సక్సెస్ అయిన విషయం బాగానే ఉంది. బీజేపీని ఎంచుకోవడం రాంగ్ ఏమో అని కొంతమంది అన్నారు. నేను కూడా అంటున్నా, మీరేమంటారు? లేదు క్రాంతి, ఎందుకంటే నేను నా మటుకు నేను అంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చూశాను. మా ఊర్లో ఈ పక్కనే శబరిమాత ఆశ్రమం అని ఉంది. శబరిమాత సన్నిధిలో ముంచే రోజు వెళ్తున్నాయి. అలాంటి సనాతన ధర్మం గురించి, తద్భావం గురించి మొదటి నుంచి ఎందుకో తల్లిదండ్రులు చూసిన తర్వాత కూడా ఉంది. దానికి తగ్గట్టుగానే నేను 40 సంవత్సరాలకు పైచిలకు విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉన్నాను. అంటే ఫ్రంట్ సైడ్లో కాకపోయినా బ్యాక్ సైడ్లో ఫుల్ సపోర్ట్. ఇప్పటి వరకు కూడా విద్యార్థి పరిషత్ పూర్తి సేవలు చేస్తూ ఉన్నాను. సో కొంతమంది బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళ ప్రోద్బలంతోనే ఒక 2 years బ్యాక్ బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఫ్రంట్ సైడ్లో కాకుండా మేము వెనకాల సపోర్ట్ చేస్తూ దేశం మోడీ గారు చేస్తున్న మహా యజ్ఞంలో భాగంగా మనం కూడా మనవంతు పాత్ర పోషిద్దామనే ఉద్దేశం మీద అప్పటి నుంచి ఉన్నాను. ఇప్పుడు నా భావాల ప్రకారం, నాకున్న పరిస్థితుల ప్రకారం బీజేపీ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. అటు ఆలోచన ఉండదు. ఓకే. అదే జైరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి బీజేపీ నుంచి నిలబడాలని చెప్పేసి ఆకుల విజయ గారు, లేకపోతే ఇంకొకరు చాలామంది కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలి? టికెట్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేముంది అందులో? ఎందుకంటే వాళ్ళు కూడా రాజకీయాలు ఉన్నారు, సమాజం గురించి చూస్తున్నారు, అట్లా ఉన్నారు. బట్ నాకున్న పరిస్థితి ఏంటంటే నేను చెప్పాను కదా, రాజకీయాలు అంటే సింపుల్గా ఏదో
ప్రొఫెషనల్ ఇది ఫ్యామిలీ బిజినెస్ కాదు, అది కాదు. సో రాజకీయాలు లాంగ్ టర్మ్ ఉన్నంత మాత్రాన సమాజానికి సేవ చేయగలిగే శక్తి సామర్థ్యం లేకపోతే కూడా వేస్ట్ కదా. ఇప్పుడు నాకు అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. విద్యార్థి నుంచి ప్రొఫెసర్ని అయినాను, ఎంప్లాయర్ నుంచి ఇండస్ట్రీస్ పెట్టినాను. సో వ్యవసాయదారుని గురించి పెద్ద వ్యవసాయం ఎట్లుంటుందో ప్రూవ్ చేయగలిగాము. ఇలాంటి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసాం. ఇవన్నీ అనుభవాలు ఉపయోగించి అల్టిమేట్గా రాజకీయం అంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు దేశాన్ని కంట్రోల్ చేయగలుగుతారు కాబట్టి మన అనుభవం ఉపయోగించుకొని చేయగలిగితే నాకున్న అనుభవాన్ని రంగరించి నా ప్రాంతం ముఖ్యంగా జైరాబాద్ ప్రాంతం అభివృద్ధికి తోడ్పడతాను కాబట్టి తప్పకుండా ఆ, నాకు అవకాశం వస్తుందని ఆలోచిస్తున్నాను. పైడి ఎల్లారెడ్డి గారు డబ్బులు ఉన్నాయి కాబట్టే రాజకీయాలు చేయాలని నిశ్చయించుకున్నారు అని నేనంటే మీరేమంటారు? లేదు కాంతి, తప్పది. యాక్చువల్గా డబ్బులుంటే బిజినెస్ చేసుకుంటారు కానీ ఎవరు బిజినెస్ చేసుకుంటారు, కంపెనీ ఎక్స్పాండ్ చేసుకుంటారు కానీ రాజకీయాలు ఎందుకు రావాలి? ఇంకోటి డబ్బులు అందరూ రాజకీయాలకు రావట్లేదు కదా. చాలామంది డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా సేవ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నా మట్టుకు నేను పైడి ఎల్లారెడ్డి ట్రస్ట్ ద్వారా చాలా సంవత్సరాల నుంచి ఖర్చు పెడుతున్నాం, చేస్తున్నాం. ఈ ఖర్చు పెట్టడం కూడా వ్యక్తిగతంగా కాకుండా ఒక విస్తృతంగా పెట్టాలన్న బాగుంటుందనే ఉద్దేశం మీద నేను ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోవడమే తప్ప ఇలా సంపాదించాలని అధికారం ఇప్పుడే చెప్పాను కదా. సో అందుకొరకు అది కరెక్ట్ కాదు. సో ముఖ్యంగా బీజేపీ అనే పార్టీలు ఉన్న వాళ్ళకి ఇలాంటి డబ్బులు అనే పరిస్థితి ఉండదు. వేరే పార్టీలకు బీజేపీకి ముఖ్యమైన తేడా ఏంటంటే బీజేపీలో స్వచ్ఛందంగా పనిచేసే సైనికులకు మాత్రమే అవకాశం ఉంటుంది. బీజేపీ మీకు జైరాబాద్ నుంచి ఎంపీ స్థానం ఎందుకు ఇవ్వాలి? అదే చెప్పాను కదా, బీజేపీ అంటే ఇప్పుడు జైరాబాద్ నా కాన్స్టిట్యున్సీ, నేను పుట్టి పెరిగిన ప్రదేశం జైరాబాద్కి వస్తుంది. ముఖ్యంగా నాకు తెలిసి ఆ, బహుశా తెలంగాణ ఏరియాలో వెనుకబడిన ప్రాంతంలో జైరాబాద్ ప్రాంతం, ముఖ్యంగా నారాయణఖేడ్, ఆందోళన, జైరాబాద్ ఏరియాలో వెనుకబడిన ప్రాంతం, ఈవెన్ జుక్కలు కూడా. సో అక్కడ ఈ మధ్యన చాలా తిరిగి చూశాను నేను. చాలా బాధాకరంగా ఉంది అనమాట డెవలప్మెంట్. ఇంతకుముందు రాజకీయ నాయకులు అసలు ఎందుకు కాంటాక్ట్ చేశారు, మరి ఏం వాగ్దానాలు చేశారు, ఎందుకు నెరవేర్చలేదు, చాలా విచిత్రమైన పరిస్థితి. సో అక్కడ చూసిన తర్వాత చేయాలని ఉంది. నాకు ఉన్న అపారమైన అనుభవం, ముఖ్యంగా జపాన్లో ఉన్న 25 సంవత్సరాల అనుభవం, చాలా కంపెనీస్తో ఉన్న సంబంధాలు ఉపయోగించుకొని ఆ కంపెనీస్ను తీసుకొచ్చేసి అంటే జైరాబాద్ ప్రాంతంలో ఉన్న యంగ్ జనరేషన్కు బయట ప్రపంచం ఎక్స్పోజ్ చేద్దామని, బయట ప్రపంచానికి జైరాబాద్ ఎక్స్పోజ్ చేద్దామనే అనుభవం ఉంది. దాన్ని చేస్తున్న నమ్మకం ఉంది. సో కాబట్టి నాకు ఇవ్వడం వల్ల ఇలాంటి అభివృద్ధి జరుగుతుంది. మౌలిక వసతులు కానీ, ఇండస్ట్రియల్ కానీ, ముఖ్యంగా అది అగ్రికల్చర్ బెల్ట్, దానికి అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా జపాన్లో చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేయించి అక్కడ ఇప్పుడు జైరాబాద్ ఏరియాలో నీమ్స్ అనేది కూడా వచ్చింది. అది భారత గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. దురదృష్టకరం ఏంటంటే గత 20 సంవత్సరాలు దాన్ని పట్టించుకున్న నాదులు లేడు, అది అట్లా మూలకు పడిపోయింది. అక్కడ ల్యాండ్ ఉంది, రిసోర్స్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. బట్ దాన్ని ఉపయోగించుకుని అట్లీస్ట్ విదేశాల నుంచి, ముఖ్యంగా నాకున్న అనుభవం ప్రకారం జపాన్ నుంచి అలాంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టగలిగితే ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నట్టు మహాయజ్ఞంలో జపాన్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. అది మీకు తెలిసే. ఇప్పుడు చాలా జపనీస్ ఇండస్ట్రీస్ అన్ని చైనా నుంచి ఇండియాకి షిఫ్ట్ అయినాయి, అంటే ఆలోచన విధానం. సో దాన్ని ఉపయోగించుకుంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి ఇది రైట్ టైం అని నేను నిర్ణయం చేస్తున్నా. ఇది నాకు రైట్ టైము, గవర్నమెంట్కు రైట్ టైము, జపనీస్ వాళ్ళకు కూడా రైట్ టైం కాబట్టి ఇది బెస్ట్ నిర్ణయం అని అనుకుంటున్నాను. రైట్, మీరు అంటున్నట్టు నిజంగా మీరు హామీ ఇస్తున్నారు ఇండైరెక్ట్గా. అంటే ఇండస్ట్రీస్ తెస్తాను, జైరాబాద్కు డెవలప్ చేస్తాను, అక్కడ ఉన్న అసమానతలు క్లియర్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు కదా, చేయగలుగుతారా ఇది? చేస్తాను. ఇప్పుడు నేను ప్రామిస్ చేయట్లేదు, చేసి చూపించిన కాబట్టి దీన్ని కంటిన్యూషన్ చేస్తానని చెప్తున్నా. నేను ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన మా ఏరియా కామారెడ్డి, నిజామాబాద్ ఏరియాలో అడిగా చూడండి, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ పెట్టాను. ఎంతోమందికి ఇండస్ట్రీస్ నేను జపాన్ పంపించి వాళ్ళు ఇండస్ట్రీ పెట్టడానికి సపోర్ట్ చేసిన చాలా జపనీస్ కంపెనీస్ అక్కడ పెట్టడానికి ప్రోత్సాహం ఇచ్చాను. అవి ఇంతకుముందు చేసింది ఫర్దర్ అగ్రెసివ్ చేద్దామని చెప్తున్నాను. నేను ఏదో ఇట్లా ప్రామిస్ చేసి చేయబోతున్నాను అన్నీ ఏదో చూపించడం ఉద్దేశం కాదు. ఆల్రెడీ చేసిన దాన్ని ఇంకా పెద్ద లెవెల్ చేద్దామని చెప్పడమే నా ఉద్దేశం. రైట్ సార్, నాకు అంటే అవుట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఇది, ఈ క్వశ్చన్ అడగొచ్చో అడగరాదో కానీ విషయం ఏంటంటే నేను మీ ఇంటర్వ్యూ అన్నప్పుడు చూసినప్పుడు ఓకే సార్ని ఇట్లా ఇంటర్వ్యూ చేయాలి అది ఇదని. కాకపోతే అంత ప్రొఫైల్ చూస్తే మీరు పెరిగినది ఉన్నది అంతా వేరే కంట్రీస్లో. చాలా పొలైట్గా మాట్లాడతారు కావచ్చు, లేకపోతే ఇంకేమో అంటారు కావచ్చు అని నేను అనుకున్నా. బట్ ఏంటంటే పక్కా తెలంగాణ లాగా, పక్కా మాస్ లాగా వస్తుంది. ఎట్లా ఆ స్లాంగ్ ఎట్లా వస్తుంది మీకు? నేను యాక్చువల్గా 32 సంవత్సరాలకు జపాన్ వెళ్ళాను. వెళ్ళి 20 సంవత్సరాలు 31 సంవత్సరాలకు వెళ్ళాను. 25 సంవత్సరాల దగ్గర వచ్చింది. బట్ పుట్టిన బాడీ, పెరిగిన ప్రదేశం అంతా మట్టి రాళ్ళలో పుట్టి పెరిగిన. మా ఊరు బహుశా ఏమైనా చూసి తెలుస్తుంది, గుట్ట రాళ్ళు, అలాంటి రాటుదేళ్ళ బాడీ, రాటుదేళ్ళ ఆలోచన విధానం. అంటే ఎల్లారెడ్డి అనగానే చాలామంది జపనీస్ ఆయన చాలా సాఫ్ట్గా ఉంటాడేమో అనుకుంటారు. చాలామంది సైంటిస్ట్ అంటే గడ్డం అవసరం లేదు.
కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు కూడా సైంటిస్ట్ కావచ్చని మనం ప్రూవ్ చేద్దామంటున్నాను కదా. అట్లాగే నా లాంగ్వేజ్ మార్చుకోవడం ఇది ఆర్టిఫిషియల్ పద్ధతి, నేను నచ్చను. నేను ఒరిజినాలిటీ. సో కాకపోతే నేను ఈ సూటు బూట్ అని కూడా అడగచ్చు ఎవరైనా, బట్ తప్పదు. జపాన్లో బహుశా సూటు బూట్ లేకపోతే బిజినెస్ చేయలేము. సో అలాంటి జపనీస్ ఫ్లూయెంట్గా మాట్లాడతాను, తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడతాం, ఇంగ్లీష్ మాట్లాడతాం, హిందీ మాట్లాడతాం. సో అది మాట్లాడినా నా తెలంగాణ మాతృభాషను మాత్రం ఇప్పటికి వదిలిపెట్టలేదు. అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోతున్నాడు, తెలంగాణ స్లాంగ్ ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అని. బట్ అది పుట్టుకతో వచ్చింది. రైట్ సార్. అంటే మీకు ఇన్ని లాంగ్వేజ్లు వచ్చి మీరు ఇంత స్టేబుల్గా అంటే మాతృభాష అయినటువంటి మంచి పక్కా యాసలో మాట్లాడుతున్నారు కదా. మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దావోస్ పర్యటనలో భాగంగా పోయినప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మాట్లాడడానికి తడబడి తెలుగు మాట్లాడలేక నానా అవస్థ పడ్డాడు కదా. మీరేమంటారు దీని మీద? అదే నువ్వు అడిగినావు కదా ఇంతకుముందు, నిమికే చేయరావాలి టికెట్ ఎందుకు ఇవ్వాలి అని. అంటే నేను పోయి జపనీస్ వాళ్ళతో మాట్లాడాలి, ఏ లాంగ్వేజ్ మాట్లాడాలి? నా తెలుగు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు కదా. అంటే నాకు అపారమైన ఫ్లూయెంట్గా జపనీస్ మాట్లాడగలను, జపనీస్ వర్కింగ్ పద్ధతి తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్. రేవంత్ రెడ్డికి అదే ఇబ్బంది పడిండు, వాస్తవం. ఎందుకంటే ఆయన ఉన్న పరిస్థితులు, ఆయన చదువుకున్నప్పటికీ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ మాట్లాడకపోవడం మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. ఆయన లోకల్లో ఏదైనా చేయగలుగుతారు తప్ప ఇంగ్లీష్ అంటే ప్రొఫెషనలిజం కావాలి. అందుకని చెప్పాను కదా, రాజకీయ నాయకులు అంటోడు అపారమైన అనుభవం గడించిన తర్వాత పరిస్థితులు అక్కడ చూసిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో చూసి రాజకీయాల్లోకి వస్తే అప్పుడు అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. రాజకీయాలతో పుట్టుకతోనే రాజకీయాలు చేసి సత్యవరకు రాజకీయాలు చేస్తే ఏం దేశాన్ని అభివృద్ధి చేస్తాం? అంటే ఇప్పుడు ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా అనేది ఉంది. అట్లాగే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే మనుషులు ఉంటే, మంచి మనుషులు ఉండి, మనుషులు జ్ఞానం ఉన్న వాళ్ళు ఉండి, అలాంటి వాళ్ళు ఉంటే దేశాన్ని అభివృద్ధి చేస్తారు కదా. సో మనుషులు ఇంపార్టెంటే, రాజ్యం బౌండరీస్ కాదు కదా. సో అలాంటి జ్ఞానం ఉన్న మనుషులు, అనుభవం గడిచిన వాళ్ళు రాజకీయాలకు రావడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తప్పకుండా బహుశా ఇలాంటి అవకాశాలు ముందు రావాలని, ఇలాంటి అనుభవం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ముందుకొచ్చి రాజకీయాలకు రావాలనేది నా బలమైన కోరిక. బీఆర్ఎస్ ఆల్రెడీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం సీట్లు తక్కువైనందున అధికారం కోల్పోవడం జరిగింది. సో ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు ఎక్కడ అనంటే ఎంపీ సెగ్మెంట్, ఖచ్చితంగా ఎంపీలను గెలిపించుకోవాలని చెప్పేసి. మరి మీకు బీజేపీ మీ మీద ఉన్నటువంటి ప్రేమతోటో, లేకపోతే మీకున్నటువంటి బీజేపీ మీద ఉన్న ప్రేమతోటో మీకు టికెట్ ఇస్తే అక్కడ వాళ్ళకు మీకు పోటాపోటీగా ఉంటుంది కదా, గెలుస్తారా మరి? నాకు తెలిసి బీఆర్ఎస్ ఒడిచిపోయిన కథ గురించి మాట్లాడుతున్నాము. బీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది కూడా మొదట సెంటిమెంట్ మీద ఓట్లు వేసినారు, అది వాస్తవం. రెండోసారికి వచ్చేసరికి ప్రజలకు ఆల్టర్నేటివ్ గత్యంతరం లేక ఓట్లు వేసి రెండోసారి గెలిపించారని అనుకుంటున్నా. అదే జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో బీబీ పాటిల్ గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆయన చేసినాడు. ఆయన 4,000 పైచులకు 5,000తో గెలిచినారు, మీరు వినుంటారు కదా. అప్పుడు అక్కడ వేరే క్యాండిడేట్, బలమైన క్యాండిడేట్ వాళ్ళకి కనిపించలేదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ అనే క్వశ్చన్ లేదు, మీరు వినింటారు. ఇప్పుడు బీబీ పాటిల్ పేపర్లు చూస్తున్నాను, బీబీ పాటిల్ చేయొద్దని అనుకుంటున్నాడని ఫజ్బుల్ టాక్ కూడా. అసలు క్యాండిడేట్ ఎవరు చేయాలని చెప్పి అందరూ ముందుకు వీళ్ళు దొరకట్టుకొస్తున్నారు, వాళ్ళు పారిపోతున్నారు అనేది వింటున్నాము. ఆ లెవెల్ ఉంది బీఆర్ఎస్ పరిస్థితి. బీఆర్ఎస్ పరిస్థితి బీజేపీకి ఎప్పుడు కాంపిటీషన్ కాదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వామి. భారతదేశం ఒకటి మన ఏరియా కాదు, భారతదేశం అంతా మూకుమ్మడిగా ఓట్లేసి ప్రధానిని 3వ సారి ప్రధానమంత్రిగా చూద్దామనే కోరిక ప్రజల్లో బలంగా ఉంది. సో ఈ దాటికి ఏది తట్టుకోదు, టీఆర్ఎస్ తట్టుకోదు, కాంగ్రెస్ తట్టుకునేది నా బలమైన అభిప్రాయం. ఒక పొలిటీషియన్ అంటే వైట్ అండ్ వైట్ ఖద్దర్లో ఉంటారు కదా, మీరు మంచిగా సూటు బూట్ వేసుకొని ఉన్నారు కదా, సింక్ అయితే అంటారా సార్ మీరు? ఇప్పుడు బేసికల్గా ఇంతకుముందు చెప్పాను కదా, రాజకీయాలు ఎప్పుడు పొద్దుస్తమానం ఖద్దరు బట్టలు, ప్రజలు కూడా విరక్తి చెందిరా. ఖద్దరు బట్టలు కాదు, ప్రజలకు అసలు ఏం కావాలని చూసుకోవాలి. దాని కొరకు మనం అవసరం సూటు బూటు కావాలనుకుంటున్నాం. సూటు బూటు కావాలంటే ఇప్పుడు నేను పోయి జపనీస్ కొరకు దోతి కట్టుకొని అది వేసుకొని పోయి వాళ్ళతో మాట్లాడలేను కదా. అంటే మాట్లాడడం కూడా తప్పేం లేదు, కానీ కొన్ని పరిస్థితులకు అనుగుణంగా మన వాళ్ళకి ఏదో మంచి జరుగుతుందో ఆ విధంగా పోవాలంటే వాళ్ళ అవసరాల కొరకు మనం ఏ ఆకారమైన చేసుకోక తప్పదు. మన అవసరాల, ప్రజల అవసరాలు తీర్చాలంటే మనం దేనికైనా దిగజారాలి. అంటే ఇది దిగజారుడు అనుకోవట్లేదు, బట్ అక్కడ ఉన్న పరిస్థితులను వాళ్ళను వీళ్ళను కనెక్ట్ చేయాలంటే ముందు మనం ఆ పాత్ర పోషించక తప్పదు. కాబట్టి నేను ఏ ప్రాంతంలో, నేను ఊర్లో వెళ్తే తిరుగుతుంటాను, రాళ్ళ పంట, గుట్టల పంట, నార్మల్ డ్రెస్లో తిరుగుతూనే ఉంటాను. బట్ 25 సంవత్సరాల పైచి జపాన్లో ఉన్నాం. జపాన్ అనేది చెప్పాను కదా, సూటు బూట్ అనేది వెరీ కామన్. అక్కడ పరిస్థితులు వాళ్ళు, ఇప్పుడు నేను ఫోకస్ కూడా వాళ్ళే చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మరి అక్కడ అవసరాన్ని బట్టి అక్కడ చేయాల్సిందే. నా ప్రజలకు పోయినప్పుడు తప్పకుండా నేను నార్మల్ డ్రెస్లో, లోకల్ డ్రెస్లో, లోకల్ లాంగ్వేజ్ మీరు చెప్పారు కదా, లోకల్ స్లాంగ్ మాట్లాడతాను.
లోకల్ డ్రెస్ చేసుకుని తిరుగుతాను, లోకల్ వాళ్ళతో తింటాను, కూర్చుంటాను కింద. అదే అదే నా ప్రాంతంలో ప్రజలంతా ఆశ్చర్యపోయేదంటే, ఏంది ఈయన సైంటిస్ట్ అంటారు. మొదటిసారి చూసే వాళ్ళు నన్ను చూసి ఆశ్చర్యపోయేదంటే, ఈయన కింద కూర్చుంటాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు, సైంటిస్ట్ ఇట్లా ఉన్నాడు అని అనుకుంటారు. అది బహుశా నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటున్నా. సరే అంత సింప్లిసిటీ ఎలా సాధ్యమవుతుంది సార్? అంటే ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే సర్పంచ్, కౌన్సిలర్ లేకపోతే ఏదో చైర్పర్సన్ సంథింగ్ అనుకున్నా కూడా వాళ్ళ హుందాతత్వాన్ని చూపించుకోవడానికి నానా యాతన పడతా ఉంటారు కదా. అట్లాంటిది మీరు గొప్ప ఇండస్ట్రియలిస్ట్, ఇంకా మీరు అచీవ్ అంటే ఈ రంగంలో మీరు అచీవ్ చేయలేంది అన్నది లేదు అన్నది మీకు ఒక మార్క్ సజెస్ట్ పెట్టుకున్నారు. ఇంత సింప్లిసిటీగా ఉండడానికి కారణం ఏంది? అంటే ఆర్టిఫిషియల్గా ఎన్ని రోజులు బతుకుతాం అనేది ముఖ్యం. ఫస్ట్ పాయింట్ తెలుసు కదా, గ్రౌండ్ రియాలిటీ. నేను ఏడబుట్టినో నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడ ఏ పరిస్థితులకు అనుగుణంగా ఆ పరిస్థితులను మార్చుకోవాలి. కానీ బట్ నేను చూశాను కదా, తల్లిదండ్రులు పెరిగింది, నా మిత్రులు, బంధువులు అందరూ చుట్టుపక్కల వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ మధ్యలో పెట్టి పెరిగాను. అది ఎప్పుడు మర్చిపోవద్దు అనేది అందుకొరకే కదా అన్ని సాక్రిఫైస్ చేసి పర్మనెంట్ రెసిడెన్స్ ఉన్నా, ఇల్లున్నా, ఎంప్లాయ్మెంట్ కంపెనీ ఉన్నా వదిలిపెట్టి ఎక్కడో కోల్పోయినా తిరిగి పొందామని ఆ ప్రాంతంకు డెవలప్మెంట్ చేయడానికి వచ్చిన కారణం ఏంటంటే లైక్ నేను పుట్టిన ప్లేస్, నా ప్రజలు, నా మిత్రులు అందరూ లైక్ చేస్తాను కాబట్టి తిరిగి రావాలనుకుంటున్నాను. అందుకొరకు అది ఎప్పుడు నేచురల్గా ఉండాలనుకుంటున్నాను, ఆర్టిఫిషియల్గా బతకొద్దు అనుకుంటున్నాను. కాబట్టి ఇంత సింపుల్ సిటీ అనుకోవచ్చు. ఓకే, పైడి ఎల్లారెడ్డి గారికి రాజకీయాలు అయ్యొస్తాయా, కలిసి వస్తాయా? ఇప్పుడు కలిసి వచ్చుడు అని కాదు, మనం ఒకటి యజ్ఞం చేద్దామని నిర్ణయం చేసాం. యజ్ఞం చేసిన పొగ వస్తుందని చెప్పి కళ్ళు మడతాయి అని చెప్పి యజ్ఞం చేయడం మానేస్తామే. ఒక గొప్ప కార్యక్రమం అది. అలాంటి ఆ విషయం ఏది ఏమైనా నేను ఎంతో అంటే ఖచ్చితంగా ఏదో రాబట్టాలని అడిగిన ప్రశ్నలకు కూడా మీరు దానికి ఒక గాలి తీసినట్టుగా మాట్లాడుతున్నారు కదా దాన్ని. అంటే చిన్న ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ అపారమైన అనుభవం ఏం చేయాలనో క్లారిటీతో వచ్చాను ముందరికి. నేను చిన్నదానికి చేస్తున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, నేను అనుకుంటే వెనుకకి తీరు చూడను అనేది నా నేచర్ అది. సో అదే నన్ను ఇప్పటివరకు ఇక్కడ తీసుకొచ్చింది, ఇది ముందు కూడా తీసుకెళ్తుంది. అందుకొరకు మరి జైరాబాద్లో మీ మార్క్స్ సెట్ చేస్తారా? 100% పక్కా. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలతోనే ఉంటానని నిర్ణయం చేసుకున్నాను కదా. సో నాకు చాలా నచ్చిన ప్రదేశం అది. తిరిగాను 2 సార్లు. ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు, అమోఘమైన పీపుల్ వాళ్ళు. వాళ్ళకి మనము చెప్పాను కదా, వాళ్ళను ఒక సన్మార్గంలో నడిపించగలిగి వాళ్ళకి మంచి ఏదో చెప్పగలిగి సరిపోతుంది. నేను ఎక్కడికో డబ్బులు సంపాదించి వాళ్ళందరినీ పెంచి పోషించి అట్లాంటిది అవసరం లేదు. వాళ్ళకి ఏది మంచిదో నేను చెప్పగలిగితే నా సక్సెస్ అయినట్టే అనుకుంటాను. రైట్. మీరు ఒక గొప్ప సైంటిస్ట్గా, గొప్ప ఇండస్ట్రియలిస్ట్గా చెప్పండి సార్. మొన్న ఆవిర్భవించినటువంటి ఓపెన్ చేసినటువంటి రామ మందిరం వల్ల భారతదేశ ప్రజలకు ఉపయోగం ఉందా? ఏదైనా సరే జనరల్గా ఉపయోగము లేని చాలా విషయాలు, ఉపయోగం ఉందా లేదా అనేది టాక్ కాదు. ఉపయోగం లేని విషయాలు చాలా ఉంటాయి. విచిత్రంగా ఫర్ ఎగ్జాంపుల్, మనం పుట్టి పెరిగిన తర్వాత తల్లిదండ్రులు ఏజ్ వస్తుంది, ముసలు అవుతారు, 70 ఏళ్ళు 80 అవుతాయి. వాళ్ళతో ఏం ఉపయోగం లేదు. ఏం చేద్దాం వాళ్ళు మరి? అంటే కొన్ని ధర్మం ప్రొటెక్ట్ చేయాలి. తల్లిదండ్రులు మనల్ని అన్నారు, వాళ్ళని పెంచి పోషించి వాళ్ళు ఉన్నంత కాపాడుకోవడం ధర్మం మనలో భాగం. దాని గురించి ఉపయోగం అని ప్రతి ఒక్కటి ఏమన్నారు రూపాయల లెక్కలు పెట్టి చేస్తాం. అది ఏమన్నా ప్రతిదానికి అట్లా కొలమానం అనేది ఉండదు. సో పుట్టి పూర్వోత్తరాలు ఇప్పుడు చెప్తే కదా, పుట్టి పూర్వోత్తరాలు మర్చిపోతే పుట్టగతి ఉండదని అంటారు కదా, అదే చెప్తున్నాను. మన ధర్మాన్ని మర్చిపోవద్దు అంటున్నాను. లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు మొత్తం మీరు. ఓకే సార్, మీరు రాజకీయంగా సక్సెస్ అయితే బాగుంటుంది, సక్సెస్ కావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. కాకపోతే సక్సెస్ లేకపోతే మీరు నమ్మిన విషయాలు మీకే ఇబ్బంది పెడితే మీరు రాజకీయాలను వదిలేస్తారా, రాజకీయాల్లోనే ఉంటారా? నేను ఇప్పుడు కూడా రాజకీయం అనే పదం కొంచెం డిఫైన్ మార్చాలా. ఇది ఒక సేవా కార్యక్రమంలో బాగా రాజకీయం చేస్తున్నాము. సేవ కంటిన్యూ అవుతుంటుంది. రాజకీయం అనేది మనం చేసినప్పుడు అప్పుడు ప్రొఫెసర్ చేసినాము, తర్వాత ఎంప్లాయర్ ఉన్నాము, కంపెనీ పెట్టినాము, ఇప్పుడు CEO ఉన్నాను, రేపు అందులో ఒక పాత్ర అది. ఇది సేవా కార్యక్రమం అనే భాగంలో ఇవన్నీ నేను చేసిన పనులు రేపు కూడా అది కంటిన్యూ అవుతుంటాయి. కాబట్టి రాజకీయం అనేది కంటిన్యూ పార్ట్ ఆఫ్ సేవా కార్యక్రమంలో భాగంగా కంటిన్యూ అవుతుంది. బీజేపీలో వర్గాలు ఉన్నాయి అని అంటే మీరు ఏమంటారు? బీజేపీలో వర్గాలంటే అంటే నువ్వు ఏ యాంగిల్లో చెప్పినావో నాకు తెలియదు, కానీ వర్గాలు అనుకోవట్లేదు. యాక్చువల్గా ఏ పార్టీలో అయినా కంపెనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఒక ఫైనాన్స్ సెక్షన్ ఉంటుంది, HR సెక్షన్ ఉంటుంది, మా దాంట్లో సైంటిఫిక్ సెక్షన్, అందరు ఉంటారు. ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చున్నప్పుడు రకరకాల అభిప్రాయాలు వెలిపిస్తారు. అల్టిమేట్గా అందరు పనిచేసేది కంపెనీ సక్సెస్ కొరకే కదా. అట్లాగే పార్టీలో కూడా రకరకాల వాళ్ళు ఉంటాయి, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. దాని వర్గాలని మీ యాంగిల్ అంటున్నారు, బట్ నేను అనుకోవట్లేదు. వర్గాలు లేవంటారా బీజేపీలో? వర్గాలు చిన్న భేదాభిప్రాయాలు ఏమైనా ఉండొచ్చు తప్ప అది వర్గాలు అనుకుంటే చాలా పొరపాటు అది.
బట్ అందరూ కలిసింది అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే భారతదేశం డెవలప్మెంట్ చేయడం అని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న యజ్ఞంలో భాగం పంచుకోవడం అనేది బీజేపీలో ప్రతి ఒక్క సైనికులు లాంటి వ్యక్తులే తప్ప వర్గాలు అంటలేదు. భిన్నాభిప్రాయాలు ఏడైనా ఉంటాయి, భిన్నాభిప్రాయాలను వర్గాలను కూడా తప్పని నేను అంటున్నాను. సార్ సరే, బీజేపీలో వర్గాలు లేవని అంటున్నారు కదా, మరి మీరే వర్గం చెప్పగలుగుతారా నాకు? నాకు ఏ వర్గాలు లేవు. నేను ప్రధాని నరేంద్ర మోడీ గారి వర్గము, ప్రజల వర్గము, భారతీయ జనతా పార్టీ వర్గం అనేది దాంట్లో భాగమే తప్ప నాకు వ్యక్తిగతంగా వర్గాలు లేవు. నేను ఎవరి తరఫున అట్లా పనిచేయట్లేదు. మీకు వర్గాలు లేవు? లేవు. మీరు వర్గాలు లేవు అంటున్నారు, క్లియర్ కదా? సంపూర్ణంగా ప్రజలకు వర్గమే నా వర్గం. నేను మీరు కిషన్ రెడ్డి గారి వర్గం అని నేను అంటా, మీరేమంటారు? నాకు అట్లాంటి పార్టీలు అందరూ సుపరిచితులు. మొదటి నుంచి కిషన్ రెడ్డి పరిచయం, బండి సంజయ్ పరిచయం, లక్ష్మణ్జీ పరిచయం, చాలామంది పరిచయం ఉండరు. అట్లా అంటే నేను 2 మార్లు ఆయన కలిసాను కాబట్టి అట్లా వర్గం ఉంటున్నారు, అది కరెక్ట్ కాదు. సో అందరూ నాకు మిత్రులు, అందరు ఆశీర్వాదాలు ఉన్నాయి, అందరితో నాకు సత్సంబంధాలు. రైట్. మీ రాజకీయంగా మీ గోల్ ఏంటి సార్ అసలు? చెప్పాను కదా, రాజకీయంగా గోల్ అంటే ఓహో రాజకీయాలు ఇట్లా కూడా చేయగలుగుతుందా, ఇలాంటి చిన్న వ్యక్తి విలేజ్లో పుట్టి పెరిగి ఖండాంతరాలు వెళ్ళి తిరిగి వచ్చి మాతృభూమి కొరకు ఇంత చేసి రాజకీయాలను ఇంత మార్పు కూడా తీసుకెళ్ళాలని ఛాన్స్ ఉందా అని ప్రజలు అనుకునే విధంగా చేద్దామనేది నా నా నిర్ణయం. రైట్. నేను మొదట్లో ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చూసిన సార్, ఈ పేపర్లో జైరాబాద్కు సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా నీటి సమస్య, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ సమస్యలు, లేకపోతే ఇండస్ట్రీస్ లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే యూత్ మెయిన్లీ ఇంకా అదే స్టేజ్లో ఉన్నారు, ఇవన్నీ కూడా మేము చేస్తాము అని చెప్పేసి, ఇవన్నీ ఉన్నాయి సమస్యలు అని చెప్పేసి జైరాబాద్లో అని చెప్పేసి మేము విన్నాము. మీకు సంబంధించిన వాళ్ళు ఇచ్చారు. నిజంగా ఈ సమస్యలన్నీ జైరాబాద్లో మీకు గనక ప్రజలు ఓటేసి గెలిపించుకుంటే మీరు చేస్తారా? చేస్తారంటే ఇది వ్యక్తిగతంగా చేసేది. భారత ప్రభుత్వాన్ని, మన తెలంగాణ ప్రభుత్వాన్ని ప్లస్ విదేశాలను ఇన్వాల్వ్ చేయించేసి, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు అవి చాలా అధ్వానంగా ఉన్నాయి. సో ఇండస్ట్రీస్ కూడా అంత అవకాశాలను అక్కడ డెవలప్ కాలేదు. ఇండస్ట్రీస్ ఇవ్వడానికి తప్పకుండా సహకరిస్తానని. ముఖ్యంగా నీమ్స్ ఉంది జైరాబాద్లో, సో దాంట్లో ఇండస్ట్రీస్ పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ప్రోద్బలం కూడా ఉంది. సో అలా పెట్టడం, ముఖ్యంగా యువతను బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ చేద్దామని అక్కడక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో బయట వాళ్ళతో కొన్ని పెట్టించేసి, వాళ్ళ పిల్లలకు కూడా బయట ట్రైనింగ్స్ ఇచ్చేసి, బయట ఇలాంటి అపారమైన అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి వాళ్ళని బయటకు తీసుకుపోగలిగితే అట్లీస్ట్ సంతోషం. కాబట్టి తప్పకుండా నా వంతు పాత్ర నేను పోషిస్తాను, అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తాను. పైడి ఎల్లారెడ్డి గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేసిండ్రు, జైరాబాద్లో కావచ్చు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేసిండు అని చెప్పేసి విన్నాం. నిజంగా మీరు చేసిరా? ఆనెస్ట్గా చెప్పండి. చేసేవాటి నేను చెప్పేది ఎందుకు, అక్కడ పబ్లిక్కి నువ్వే అడిగితే తెలుస్తుంది కదా. ఇప్పుడు కనీసం ఒక 100 విలేజ్లలో వాటర్ ప్లాంట్ పెట్టాము. ఎక్కడైతే ముఖ్యంగా నాకు అవసరం ఏముంటుంది, ఎక్కడెక్కడో బాన్సువాడ కార్నర్లో గిజ్జిటో మూలకు కొన్ని ఖాళీలు అవసరం ఏముంటుంది, నాకు అవసరం ఏముంటుంది. నాకు అవసరం అనేది ఉండాలి, అలాంటి చేయాలనుకుంటే ఎక్కడెక్కడో జపాలనే ఉంటాను, వీడికి ఎందుకు వస్తాను. అట్లా కాదు కదా, సేవ చేద్దామనే ఉద్దేశంలో వచ్చాము. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పెట్టాము. ఎవరైతే కొంతమంది స్కూల్స్ ఉన్నాయో ఎక్కడైతే రిమోట్ ఏరియాలో, సో వాళ్ళు అడిగితే చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ పబ్లిక్లో ఉంది ప్రతి ఒక్కరిని. మా ప్రాంతంలో అంటే ప్రాంతం అంతా అవసరం నాకేం అవసరం ఉంటుంది అనుకుంటారు. ఆ ప్రాంతం అంతా కామారెడ్డి జిల్లానే ఒక యూనిట్గా తీసుకొని డెవలప్ చేశాను. కామారెడ్డి జిల్లా అంతా కాదు, నేను పుట్టిన ఊరు నాకు అవసరం, నేను మండలం అనుకుంటాము లేదా, బట్ నేను చేసింది జిల్లా గురించి మాట్లాడుతున్నా. ఈ జిల్లాను రాష్ట్రానికి ఎక్స్పాండ్ చేద్దామని, రాష్ట్రాన్ని దేశానికి ఎక్స్పాండ్ చేద్దామనే ఉద్దేశంతోనే పైకి ముందుకు వస్తున్నాను. సో నాకు అవసరాలు ఏమీ లేవు, భగవంతుడు అన్ని ఇచ్చాడు. సో ప్రజలకైతే ఏది మంచి ఉంటుందో అది చేద్దామనే ఉద్దేశంతోనే ముందుకు వస్తున్నాను. ప్రజా శ్రేయస్సు కోరకు మాత్రమే వస్తున్నారు మీరు. తప్పకుండా అదే, అంతే కదా? అంతే, ఫైనల్ కదా? ఫైనల్. నేను విన్నా, అంటే ఇంట్రడక్షన్లో చెప్పినా, నేను విన్నా, మళ్ళీ తర్వాత చాలా రీసెర్చ్ చేసినటువంటి అంశం ఏంటి అంటే, సఫల ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అసలు కంపెనీ ఉద్దేశం ఏంది, కంపెనీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏంటి సార్? ఇలాంటి ఫస్ట్ తెలుసుకోవాలి. సఫల అంటే ఏంటో తెలుసుకోవాలి. సఫల అంటే సరస్వతి, పార్వతి, లక్ష్మి అనే 3 మొదటి లెటర్ కలిపి సఫల అనే పేరు పెట్టాము. అది దట్ ఇట్ సెల్ఫ్ అంటే నేను స్వయంగా పెట్టిన పేరు అది. అదే నా నా సంస్కృతి సాంప్రదాయాల మీద నాకు ఎంత గౌరవం అర్థమైంది అనుకుంటాను. సరస్వతి, పార్వతిలో 3 లెటర్లు కలిపి సఫల అని పెట్టాము. అది పెట్టిన బలమో టైమో అదేదో కానీ అమోఘంగా చేయగలిగినాము. ప్రపంచంలో బహుశా వింటారు, కరోనా టైంలో ప్రపంచమంతా మాయమైపోతున్న ఒక దశలో మేము దానికి ముడిసరుకు, వ్యాక్సిన్కి సంబంధించిన ముడిసరుకు సప్లై చేసాము. ఫైజర్ అండ్ మోడర్న్ అమెరికన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు మోడర్న్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళ బాడీలో మేము తయారు చేసిన పదార్థం ఉందన్న సంగతి మాకు చాలా గర్వకారణంగా ఉంది.
సో అట్లా చేయడం వల్ల అదొకటి చేశాము. అంటే మేము అన్ని ఫార్మా కంపెనీ చేసినట్టుగా బల్క్ ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది దాని కొరకు కూడా చాలా ల్యాండ్ ప్రొక్యూర్ చేసినాం కానీ బట్ అది కాదు. రీసెర్చ్ చేసి ఒక కొత్తదనం ప్రవేశపెడదామనే ఉద్దేశం మీద మేము రీసెర్చ్ చేస్తున్నాం. మేము చేసేదంతా మన బాడీలో జన్యువులకు సంబంధించిన ఫ్యూచర్ మెడిసిన్ అంటారు, దానికి సంబంధించిన రీసెర్చ్. సో దాంట్లో భాగంగానే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అని మన వ్యాక్సిన్కి మెటీరియల్ సప్లై చేసాం. సో 250 మంది నా దగ్గర పనిచేస్తున్నారు, 100 పైకి సైంటిస్టులు ఉన్నారు. సో చాలా మందిని ఇట్లా ట్రైన్ చేస్తూనే ఉన్నాము. సో నా దగ్గర ట్రైన్ చేసి వేరే కంపెనీలు కూడా పంపిస్తాను, వాళ్ళకి ఉపాధి అవకాశం కలిగించాలి కదా. సో అట్లా 250 మంది సైంటిస్టులు ప్రపంచ దేశాల్లో రీసెర్చ్ చేసిన అందరిని తీసుకొని ఇక గ్రూప్గా తయారు చేశాను. సో బహుశా నేను బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇంతకంటే ఎక్కడ డబ్బులు సంపాదించేవాడినేమో, కానీ నాకు డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు. ఒక కొత్త టెక్నాలజీ, ఒక కొత్త ఒరవాడి సృష్టించాలనే ఉద్దేశం మీద నిర్ణయం చేశాను. సో సఫల అనేది ప్రపంచ దేశాలలో బహుశా నాకు తెలిసి ఒక 10 కంపెనీలో మాది ఒక కంపెనీ. సో ఇండియాలో మాలాంటి కంపెనీ లేదు. మేము చేస్తున్నది ఒక ప్రత్యేకమైన రీసెర్చ్ అనమాట. అది చాలా మందికి తెలియదు. ఇక లోకల్ వాళ్ళకి అడుగుతుంటారు, మీరు ఏం మందులు తయారు చేస్తారంటే నాకు చెప్పడానికి ఒక్కోసారి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాకపోతే మేము చేస్తున్న ఫ్యూచర్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అని, ఒక్కొక్క వ్యక్తికి ఏ ఫ్యూచర్ ఏ రోగం బాగుపోతుందో దానికి కరోనా సంబంధించి లాంటి విపత్కరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటికి సంబంధించి అంటే మనుషులు ఏ విధంగా తీసుకోగలుగుతారు అన్న టీకాలు కావచ్చు, దానికి సంబంధించినది తయారు చేస్తారు. అవును, దానికి సంబంధించిన అంటే ఫైనల్ మెడిసిన్ ఇక్కడ తయారు చేయట్లేదు. బట్ దానికి సంబంధించిన ముడి సరుకు ఇంపార్టెంట్ రీసెర్చ్ చేసి ఫైనల్ చేస్తాం. వాళ్ళు అల్టిమేట్గా అదే ఒకటి దానికి తయారు చేయాలంటే దానికి ఒక రకమైన ప్రత్యేకమైన ఫెసిలిటీ అవసరం ఉంటుంది. సో దాని ముడి సరుకు అంతా చేసి వాళ్ళు ఆ ఫెసిలిటీలో ఫైనల్ ప్రొడక్ట్ తయారు చేస్తారు. అంటే మీకు కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు ఈ ప్రశ్న అడుగుతున్నందుకు. ఎన్ని వేల కోట్లు ఉంటాయి సార్ మీ కాడ? వేల కోట్లు డబ్బులతోని లెక్క ఎట్లామే నేను ఆలోచించలేదు, అంటే ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు అలా డబ్బులు. సో నేను ఎప్పుడు పని అంటే చేసేదాన్ని లెక్క పెట్టుకోవాలని ఉన్నాయా మీ దగ్గర? లెక్క అట్లా అనే ఉద్దేశం కాదు, కానీ బట్ నేను ఎప్పుడు చేసిన పని మీదనే ఫోకస్ చేస్తా తప్ప ఇవి అవి వెనకాల ఏముందని చూసుకోవడం నాకు అసలు అది అది ఆ పద్ధతే లేదు. మొదటి నుంచి కూడా చేయడం మాత్రమే ధర్మం. నిర్వర్తించిన కర్మ గురించి ధర్మం గురించి ముందుకు పోతాను. జరగాల్సిన అన్నీ జరుగుతాయి, వస్తాయి, దేవుడు ఇచ్చింది అంతా ఇది. కాబట్టి నేను దాని గురించి నాకు ఇంత వస్తుంది అంత వస్తుంది నేను ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు. భగవంతుడు చాలా సఫిషియెంట్గా ఇచ్చాడు. సో ప్రజలకు చేయడానికి సేవ చేయడానికి సరిపోయేది ఇచ్చాడు అనేది మాత్రం గ్యారెంటీ చెప్పగలను. సరే, ఈ ప్రశ్న అడుగుతున్నా, మీరు నిజంగా మీకు మనసులో అనిపించింది నిర్మోహమాటంగా చెప్పండి, మనస్సాక్షిగా చెప్పండి. సైన్సిస్ట్ గొప్పవాడా, బాబాలు గొప్పవాళ్ళ? సైంటిస్టులు గొప్పవాళ్ళు అంటే సైన్స్ అంటే కూడా బహుశా రీసెర్చ్ అంటాం కదా, రీసెర్చ్ అంటే పదములనే ఉంది. అంటే ఇప్పుడు భగవంతుడు ఆల్రెడీ సృష్టించిన దాంట్లో ఏముందనేది సెర్చ్ చేయడమే మనం చేస్తున్న రీసెర్చ్ అనట్లేదు. బట్ అల్టిమేట్గా బాబా అనే పదం కాదు, కానీ దేవుడు గొప్పవాడా సైన్సు అని అంటే ఆ విధంగా. కానీ బాబాలు అనే పదాలు రకరకాల స్కేల్ లేదు బాబాలకి. సో అట్లేదు సత్సంగం చేసి భగవంతుని పూర్తిగా నమ్మి ప్రజలకు సన్మార్గాన్ని బోధించే వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు కూడా గొప్పవాళ్ళే. సైన్స్ మానవాభివృద్ధికి లో పాలు పంచుకునే సైన్స్లు గొప్పవాళ్ళే. వీళ్ళు ఇక్కడ వాళ్ళు గొప్పవాళ్ళ వీళ్ళు గొప్పవాళ్ళు అనేది కాదు, కానీ బట్ అల్టిమేట్గా నేను భగవంతుని నమ్ముకుంటాను. 40 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఇంట్లోకి వెళ్ళి బయలుదేరే ముందు భగవద్గీత, అంటే భగవద్గీత ఏదో భక్తి దేవుడు అనే ఉద్దేశం కాకుండా నన్ను నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి చదువుతున్న భగవద్గీత నేను నమ్ముతాను. అల్టిమేట్గా మేము చేసేదంతా భగవంతుడు ఎప్పుడో సృష్టించిన దాంట్లో ఏమున్నదని చదవడమే ఈ సైన్స్ చేస్తున్న రీసెర్చ్ అనేది నా అభిప్రాయం. కాకపోతే నేను క్లియర్గా విన్నది, చాలామంది అన్నది ఏంది అని అంటే, భారతదేశం బాబాల చేతిలో ఉంది, సైన్సిస్టులను నమ్మడం వదిలేసి బాబాలను నమ్మడం ఎక్కువైపోయింది జనాలకి అని. అంటే ఇప్పుడు మన ఏదో పాపులేషన్ ఉంది, కొన్ని కారణాలు ఎక్కడో అమ్మలోకి కొన్ని జరుగుతున్నది, కానీ బట్ ప్రపంచంలో మేధావులు, నేను జపాన్ పోయినప్పుడు చూడగానే నన్ను జపాన్ ఎక్కడి నుంచి అని అడిగేవాళ్ళు. అడిగితే నేను ఇండియా అని చెప్పగానే ఇండియా అనగానే ఇట్లా అనేవాళ్ళు. అంటే దాని మీనింగ్ ఏంటంటే చాలా తెలివైన వాళ్ళని. సో జీరోను కనిపెట్టింది భారతదేశమయ్యా. ప్రపంచంలో మీకు తెలుసు కదా, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ, గూగుల్ సీఈఓ, ఇట్లాంటి కంపెనీ సీఈఓలు వీళ్ళందరూ బాబాలంట వాళ్ళను. ఇప్పుడు ఇంతమంది ఉన్న పెద్ద ప్రపంచంలో అన్ని కారణాలు రకరకాలు ఉంటాయి, వాళ్ళ నమ్మకాలు. సీఈఓలు కాగలుగుతున్నారు, బట్ వ్యవస్థాపకులు కాలేకపోతున్నారు. వ్యవస్థాపకులు కావాలని నేను ఒకటి ఎగ్జాంపుల్ కదా. నేను టొయోటాలో ఉండుంటే టొయోటా కంపెనీ తరఫున పెద్ద కంపెనీ సీఈఓ ఉన్నది. పెద్ద దాంట్లో చిన్నగా ఉండే వాళ్ళు చిన్న దాంట్లో పెద్దగా ఉందామని స్వయంగా స్థాపిద్దామని చెప్పి నేను ఇక్కడ ప్రూవ్ చేశాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఈ మధ్య విదేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు అనుభవం గడించేసి డబ్బులు సంపాదించిన తర్వాత బ్యాక్ వచ్చేసి మాతృభూమి మీద ప్రేమ మీదనో కంపెనీస్ పెడుతున్నారు. అట్లా ఏం లేదు. మునుపటి పరిస్థితులు ఇప్పుడు చాలా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుంది. సో దాని ద్వారా
అపారమైన అవకాశాలు ఉన్నాయి. చాలామంది రిటర్న్ వస్తున్నారు, పెడుతున్నారు. అట్లా ఏమి లేదు. భారతదేశం కూడా సూపర్ పవర్ కాబోతుంది. సో త్వరలోనే దాని గురించి ఆశ్చర్యం ఏమి లేదు. ప్రపంచ దేశాలందరూ దాన్ని ఒప్పుకుంటున్నాయి, ఎదురు చూస్తున్నాయి కూడా. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే పైడి ఎల్లారెడ్డి గారికి బీజేపీ టికెట్ ఇస్తుందని మీరు అనుకుంటారా? చెప్పాను కదా, బీజేపీ టికెట్ ఇస్తుందని నాకు బలమైన నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చేసిన సేవా కార్యక్రమాలు, నా అనుభవము పార్టీకి, దేశానికి ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది. నా బయోడేటా ఎవరు చూసినా చెప్తారు, అరే మీలాంటి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఇంకా ఎందుకు వెనకాల ఉండడం, ముందుకు రావాలి, రాజకీయాలకు రావాలని వాళ్ళు స్వయంగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే ముందరకు వచ్చాను. తప్పకుండా ఇస్తుందని నమ్మకం ఉంది. నేను చేసిన సేవాభావం, నా ట్రాన్స్పరెన్సీ కానీ తప్పకుండా బీజేపీ టికెట్ ఇస్తుంది. కంటెస్ట్ చేస్తాము, గెలుస్తాము, సేవ చేస్తాము. అప్పుడే గెలుస్తాము, సేవ చేస్తామని కూడా చెప్తున్నారు. తప్పకుండా తప్పకుండా. రైట్, ఓకే. ఒకవేళ ఇవ్వకుండా మీకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే ఏంది పరిస్థితి? ఎవరికి ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది ఒక సొసైటీలో, గ్రూప్లో ఉంటారు. ఎవరికి వచ్చినా అందరం సైనికుల్లాగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి చేయక తప్పదు. దాంట్లో నేను ఏమాత్రం 40 సంవత్సరాల నుంచి విద్యార్థి కార్యకర్త ఉన్నప్పుడు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అయినా మనం వెనుకోలేదు, ఇప్పటికీ పార్టీ మార్చుకోలేదు, పేరు మార్చుకోలేదు బీజేపీలో. అట్లాగా ఏం లేదు. ఎవరికి వచ్చినా తప్పకుండా చేస్తాను. బట్ తప్పకుండా నాకే ఇస్తుంది, నేనే చేస్తానని నమ్మకం నాకుంది. రైట్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన అంటే మీరు ఏం చెప్తారు? కొన్ని బహుశా అధికారంకి రావాలనే ఉద్దేశం మీద కొన్ని ప్రామిస్ చేశారు. మనమే వింటూనే ఉన్నాము. బహుశా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో చూస్తే ఇవన్నీ చేయడం అనేది బహుశా జరగని విషయం అనిపిస్తుంది. వాళ్ళు ఏదో చేయలేరు అంటారు, వాళ్ళు ఇచ్చిన హామీలు చేయలేడు. చూసిన 100 రోజులు అన్నారు, ఒకటో రెండో బహుశా ఆ రోజు ఫస్ట్ రోజు చేసినారు, తర్వాత 100 రోజులు అన్నారు. ఇప్పుడు బహుశా నిన్న పేపర్లో రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు 17 సీట్లు గెలిపితే మీ 6 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేస్తామన్నట్టుగా చెప్పినారు కదా. అందులో తెలుస్తూనే ఉంది కదా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకొరకు ప్రభుత్వాలు ఇలాంటివన్నీ ఇట్లా చేసేసి సమాజాన్ని ఇండైరెక్ట్గా ఓవర్ ప్రామిసులు చేసి భావి భారత పౌరులను ఖరాబ్ చేస్తున్నాయని నేను అనుకుంటాను. చెప్పి విన్నారు కదా, ఒక్కొక్కరి మీద బాకీ తీసుకొచ్చేసి ఇది ఇండైరెక్ట్గా ఎలక్షన్ల ఓట్ల కొరకు ఓట్లు కొన్నట్లు లెక్క ఈ బడ్జెట్ ఉపయోగించుకొని. చాలా దురదృష్టకరమైన విషయం. నేను చెప్పాలని సంవత్సరాలు చూశాను కదా, ఒక్క గవర్నమెంట్కి సంబంధించిన పాలసీ డిసిషను కూడా ఇట్లాంటి పార్టీకో వ్యక్తిగతులకు సంబంధించినట్టుండవా మన దగ్గర, ఎందుకో మరి అది. సో అది బహుశా నరేంద్ర మోడీ గారు ముందు ముందు పాలసీ తీసుకొచ్చి ఇలాంటి ఓవర్ ప్రామిస్ లేకుండా చేసిన వాళ్ళు పని చేసినట్టుగా చేయకపోతే మన సమాజం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు అన్ని రిసోర్స్ ఉండి, ఇంత పాపులేషన్ ఉండి, అన్ని ఉండి కూడా మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే కారణం ఏంటంటే ఇలాంటి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఆలోచన విధానం కంటే ఆలోచన లేని విధానము, ఓన్లీ ఎట్లా గెలవాలి, ఓట్లు ఎట్లా కొనాలన్న ఆలోచన విధానం వల్లనే దేశం ఈ దుర్గతి పట్టిందని నా అభిప్రాయం. కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉండే గతంలో అంటే ఏం చెప్తారు మీరు? కేసీఆర్ యాక్చువల్గా మొదట్లో సెంటిమెంట్తో గెలిచినాడు. రెండో సంవత్సరంలో టోటల్ కొలాప్స్ అయిపోయింది. ఆయన పొద్దుస్తమానం ఈ ఓట్లు ఎట్లా కొనాలా, ఏ గ్రూప్ను ఎట్లా కన్విన్స్ చేయాలా, ఎవరిని ఎట్లా రాజకీయ నాయకులు తీసుకోవాలా, ఏ పార్టీ ఎట్లా ఇదే జీవితం. బట్ ప్రభుత్వాలు ఫామ్ అయ్యింది ప్రజలను డెవలప్ చేసి, సొసైటీ డెవలప్ చేయని, కానీ వాళ్ళ గవర్నమెంట్లే కంటిన్యూగా ఫామ్ చేయాలనే దురదృష్టకరమైన పరిస్థితి. నేనంటాను మొదట్లో 6 months కేసీఆర్ గురించి పబ్లిక్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. 6 months ఏదో బాగానే చేసినాడు. ఫస్ట్ టైంలో కూడా ఇంతో అంతో చేస్తారనుకున్నారు. ఫ్యామిలీ చేసి అవన్నీ చేసి ఎవరి డబ్బులను పెట్టేసి చాలా దురదృష్టకరమైన విషయం అని నా అభిప్రాయమే. సో గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయలేదు అని అంటారా బీఆర్ఎస్ పార్టీ? అసలు డెవలప్మెంట్ చేసిన దానికంటే నాశనం ఎక్కువ చేసింది అంటాను. డెవలప్మెంట్ అంటే హైదరాబాద్లో 4 ఫ్లైఓవర్లు వేసుకుని బ్యూటిఫుల్ జీబ్రా రైల్ లైన్లు కొట్టగానే డెవలప్మెంట్ అనుకుంటే చాలా పొరపాటు. ఊర్లో వచ్చి చూడండి ఇప్పటికీ ఏముందో తెలియదు. ఊర్లలో ఉన్న రైతులకు రైతు బంధు వస్తుంది, దళిత బంధు ఇచ్చారు, లేకపోతే రైతు బంధు ఇచ్చారు కదా. దళిత బంధు అయితే పాయింట్ సరే కరెక్ట్ నెంబర్ తెలియదు, కానీ చాలా తక్కువ. దానివల్ల ఎంతవరకు ఉపయోగపడింది తెలియదు. అందులో రాజకీయ నాయకులు సగం తీసుకుంటారని ఆయన చెప్పినాడు. రైతు బంధు కూడా అఫ్కోర్స్ అదొకటి రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుందో, వచ్చిన డబ్బులు అలా తెల్లారి వరకే మాయమైపోతున్నాయి, వాటికి వీటికే పోతున్నాయి. అసలు రైతుకు చెందట్లేదనే అభిప్రాయం ఉంది, అది వాస్తవం కూడా. సో ముఖ్యంగా రైతు బంధు ప్రోగ్రాం ఇట్లా ఏదో పండే భూమికి పండని భూమికి అంతా కల్పించేసి
100 ఎకరాలకు ఇచ్చే బదులు నేనేమంటున్నా అంటే పండిన పంటను సక్రమంగా కొనేసి కష్టపడ్డ వానికి ఏదైనా ఫలితం ఉంటే గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుంది అని అనేది అంటున్నాను. నా అభిప్రాయం, అందరి అభిప్రాయం కూడా. సో ఇట్లా కాకపోతే ఏమైందంటే 100 ఎకరాలకు ఇచ్చారని అది అనేది చాలా బాధాకరమైన విషయము. దాన్ని ఏదైనా అందరూ కలిసికట్టు కూర్చొని నిర్ణయం చేసి కొన్ని ఇలాంటి ఉచితాలు, పనికిరాని ఉచితాలు ఇది దేశాన్ని నాశనం చేయకుండా చేయాలనేది నా బలమైన వ్యక్తిగతంగా అభిప్రాయం. ఇవన్నీ విషయాలు పొలిటికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెడితే ఓన్లీ పర్సనల్గా పైడి ఎల్లారెడ్డి గారికి ఇంత పెద్ద స్థాయికి వస్తా, ఇంత స్థాయిలో ఉంటా అని చెప్పేసి, ఇంత డబ్బులు సంపాదించి ఆర్థికంగా రాజకీయంగా నిలదొక్కుకోగలుగుతా అని చెప్పేసి మీరు అనుకున్నారా? నేను చెప్పాను కదా, నేను 10th క్లాస్ వరకు ఎందుకు చదివానో నాకే తెలియదు. మా తల్లిదండ్రుల కొరకు చదివాను. నేను చదవడం మొదలుపెట్టిన తర్వాత నాకు దాని మీదనే ముందు విషయం మీదనే ఫోకస్ తప్ప దాని ఫలితాల గురించి కాదు. సో భగవద్గీతలో చెప్పాను ఇంతకుముందు, భగవద్గీత చదివినట్టుగా చేయడం మాత్రమే నీ ధర్మం, వచ్చే ఫలితం గురించి వదిలిపెట్టేసి అంటే పని చేయి ఫలితం ఆశించు. అంతే. నేను అది ప్రతి ఒక్కరికి యువతకు బోధించేది అదే. నా మట్టుకు నేను అలా ప్రూవ్ చేసుకున్నాను. కష్టపడి పని చేయాలి, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. డబ్బులు ఇవన్నీ పైడి ఎల్లారెడ్డి గారి సక్సెస్ సీక్రెట్ అంటే ఏం చెప్తారు మీరు? హార్డ్ వర్క్ అని చెప్పాను కదా, హార్డ్ వర్క్, సిన్సియారిటీ, చెప్పిన మాటకు తిరుగుండదు. నిర్ణయం చేసేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయం చేసిన తర్వాత తిరుగుండదు. సో హార్డ్ వర్క్ చేయడము. సో దట్ ఇస్ నా సక్సెస్ స్టోరీ. సార్ చాలా పర్సనల్గా అడుగుతున్నా, మీరు చాలా దుఃఖించదగ్గ, బాధపడ్డదగ్గ సిచ్యువేషన్ ఏదైనా ఉందా ఎంటైర్ లైఫ్లో టిల్ నౌ, ఇప్పటి వరకు? దుఃఖించదగ్గ సందర్భాలు అంటే బాధపడే విషయాలు ఉంటాయి, దుఃఖించే విషయం అనేది నా మటుకు మా ఫాదర్ నేను జపాన్లో ఉన్నప్పుడు చనిపోయిందండి ఇక్కడ. సో నాకు మెసేజ్ రావడానికే 1 డే పట్టింది. సో తిరిగి ఇండియాకి రానికి 3 రోజులు పట్టింది, చూడలేకపోయాను. సో అదొకటి ఇప్పటికీ బాగా అనిపిస్తుందా? అవును, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పెంచిన వాళ్ళు మన కళ్ళ ముందర లేరు, లాస్ట్ మాట్లాడలేకపోయిన బాధ ఎప్పటికీ అట్లా ఉండిపోతుంది. ఎప్పుడైనా ఏడ్చిరా సార్? నేను నా మటుకు అంటే ఏడవడం అని కాదు, కానీ ఒక రకమైన డిప్రెషన్ కాదు, అంటే కొన్ని విషయాలు అంటే నేను చాలా విషయాల్లో ఒకటి అంటే ఇది చాలామంది తెలియదు, కానీ నేను ఏదైనా ఒక నిర్ణయం చేసిన తర్వాత తప్పు ఏదో ఇది కరెక్ట్ కాదు, ఎదుటి వాళ్ళని ఏదో బాధ పెట్టే విషయం ఎదుటి వాళ్ళకి నిర్ణయం అనుకున్నప్పుడు నానిచ్చ నేను రివ్యూ చేసుకుంటాను. దాన్ని చేసి ఇది ఎంతవరకు వాస్తవం, నేను చేయాలని కరెక్టా, అది చేసింది కరెక్టా, మళ్ళీ చేయాలనుకుంటే ఇలాంటివి కొన్ని నేను బహుశా ఈ రోజు నేను ఉన్నానంటే ప్రతి ఒక్క నిర్ణయం చేస్తాను. దాని తర్వాత వచ్చే ఫలితాలను చూసుకొని అనాలిసిస్ చేసి, జపాన్లో కూడా PDCA, ప్లాన్ డూ చెక్ యాక్షన్ అని, సో అలాంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే మనం చేసిన యాక్షన్ చూసుకునాలి, చేసిన తర్వాత ఫలితం చూసుకున్న తర్వాత ఫలితం మంచి అయినా చెడైనా, మంచి అయిన ఎందుకని చెడైన ఎందుకని చూసుకొని దానిలో మళ్ళీ రెండోసారి చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు దాన్ని మార్చుకోవడం అని ఉంటుంది. అలాంటి సందర్భాలు ఏదైనా చేసినప్పుడు తప్పు చేసినామని అనుకుంటే కొంచెం బాధపడ్డ విషయాలు అవుతున్నాయి. చాలా హ్యాపీగా, చాలా సంతోషకరంగా అనిపించినటువంటి సన్నివేశం ఏంటిది? సంతోషం అంటే ఎవ్రీడే సంతోషంగా ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉంటాము. అలా చాలా సందర్భాలు ఉన్నాయి అనుకుంటున్నాను. సంతోషంగా ఉండడం వల్లనే ప్రయత్నం చేస్తాము. నేను ఈరోజు హెల్తీగా ఉండడానికి కారణం కూడా నేను సంతోషంగా ఉంటామని అనుకుంటున్నాను. ఎంటైర్ ఇప్పటి వరకు అంటే ఇది నాకు బాగా సంతోషాన్ని ఇచ్చింది క్రాంతి అని చెప్పే అంశం ఏముంటుంది? డిఫికల్ట్ నాకు సంతోష సందర్భాలు చాలానే ఉండొచ్చు అనుకుంటాను. బట్ బహుశా నాకు మా అమ్మాయి ఇప్పుడు డాక్టర్ ఆమె. సో అమ్మాయి పుట్టినప్పుడు ఇక్కడ IICTలో నేను అప్పుడు రీసెర్చ్ సైంటిస్ట్గా ఉన్నాను, రీసెర్చ్ చేస్తున్నాను, PhD చేస్తున్నాను. ఫోన్ వచ్చింది కానీ పుట్టగానే ఆతృత, మొదటిసారి అమ్మాయి పుట్టింది పోయినప్పుడు ఆమె పుట్టగానే పోయి ఆమె చూసినప్పుడు సంతోషం నా కళ్ళ ముందర ఇప్పటికి ఇట్లా కనిపిస్తుంటుంది అనమాట. సార్ మీరు అంటే ఒక వ్యాపారవేత్తగా ఫుల్ సక్సెస్ అయ్యారు, అంటే పీక్సింగ్గా ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే కష్టం, బాధ, సుఖం అన్నీ చూసి మీరు ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు తీర్చాలి అన్న తాపత్రయంతో రాజకీయాల్లోకి పోతున్నారు కదా. ఆ తాపత్రయంతో ప్రజలకు ఉన్న కష్టాలు తీసేయాలి అన్న పోతున్న క్రమంలో మంచి జరుగుతుండొచ్చు, చెడు జరుగుతుండొచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది సార్? మా ఫ్యామిలీ అంటే జనరల్గా రెగ్యులర్ యాక్టివిటీలు దేంట్లో ఇంటర్ఫియర్ గారు. నేను చేసిన నిర్ణయానికి ఎప్పుడు మొదటి నుంచి ఉన్నారు. జపాన్ వచ్చిన ప్యూర్ వెజిటేరియన్ అయినా కానీ జపాన్లో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా సహకరించారు. తర్వాత ఇండియాకి చేసిన కార్యక్రమాలు ఎప్పుడు నేను చేసిన నిర్ణయానికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అది బహుశా రాజకీయంలో పోదామనే నిర్ణయాన్ని కూడా సంపూర్ణంగా మద్దతు ఉన్నది. ఓకే, అంటే అవసరమా మనకు రాజకీయాలు అన్న ప్రస్తావన వచ్చిందా మీ మధ్యలో? రాజకీయాలు అంటే లాభ నష్టాలు వేసుకుని ఇది బిజినెస్ కాదు కదా. సేవ చేద్దామనే కార్యక్రమము, సేవలో భాగంగా కష్టపడడం, నలుగురికి దేవుడు ఇచ్చింది మనం మందితో షేర్ చేసుకుందామని ముందుకు వస్తున్నప్పుడు లాభ నష్టాలు బేరీ చేసుకునే పరిస్థితి లేదు కదా.
సేవ చేద్దామని ఉన్నది ఖర్చు పెట్టేసి దేవుడు ఇచ్చిందని పంచుకుందామని వస్తున్నాము. ఆ ఉద్దేశం వచ్చినప్పుడు ఈ లాభం నష్టం అనేది కష్టం అనేది మన పుట్టుకతోని తల్లిదండ్రులు నేర్చుకున్నాం, సమాజాన్ని చూసి నేర్చుకున్నాం, జపాన్లో నేర్చుకున్నాం. కష్టపడతాము, ఉన్నది షేర్ చేసుకుంటే హ్యాపీనెస్, అంతకంటే ఏం కావాలి చెప్పు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ క్రాంతి. ఫస్ట్ టైం ఒక ఇండస్ట్రియలిస్ట్ వ్యాపారవేత్త ఇంటర్వ్యూ చేయబోతున్నా అని అనుకున్నప్పుడు చాలా డిఫరెంట్ అనిపించింది. ఎంటైర్ ఇంటర్వ్యూలు అన్నీ చూసుకుంటే కూడా ఫక్తు పొలిటీషియన్ని చేసిన. ఫర్ ద ఫస్ట్ టైం వ్యాపారవేత్తని చేయబోతున్నా అన్న దాంట్లో చాలా డైలమా అనిపించింది. బట్ రియల్గా చెప్తున్నా సార్, చాలా మాస్ ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, మీరు వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ప్రధాని మోదీ గారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు విజనరీ. రాహుల్ గాంధీ. పిల్ల చేష్టలు, చైల్డిష్, స్టిల్ చైల్డిష్. అమిత్ షా. అమిత్ షా చాణక్య నీతి. సోనియా గాంధీ. ఆల్రెడీ స్పెంట్ స్టఫ్. కేసీఆర్. కంప్లీటెడ్ స్టోరీ. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి లెట్ us see. నారా చంద్రబాబు నాయుడు. వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్టబర్న్. కేటీఆర్. కేటీఆర్ is a head strong. పైడి ఎల్లారెడ్డి. Build up by own and never give up. క్రాంతి. Nice person, young dynamic, person who can extract everything. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ పైడి ఎల్లారెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ KR TV.